కథ చెప్పమ్మా. ఏ కథ చెప్పాలి నీకు? ఏ కథ చెప్దాం? సరే, నీకు ఒక మంచి కథ చెప్తాను, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. అక్కడ కబోర్డ్ ఉంది కదా, అందులో ఒక సీడీ ఉంటుంది, అది తెచ్చి నాకు ఇవ్వు. నేను చూపిస్తూ నీకు కథ చెప్తాను, సరేనా? సరే అమ్మా, ఉండమ్మా తెస్తానైతే సీడీ. ఇదిగో అమ్మా సీడీ తెచ్చాను, చెప్పు చెప్పు కథ త్వరగా చెప్పు. ఒకప్పుడు చిట్టి బాబు భగవతి అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక అందమైన కొడుకు ఉండేవాడు. అలాగే అదే ఊర్లో నరసింగరావు, నారాయణమ్మ అనే దంపతులు కూడా ఉండేవారు. వారికి ఒక చక్కని చుక్క లాంటి ఒక అందమైన అమ్మాయి ఉండేది. అయితే ఈ భగవతమ్మ, నారాయణమ్మలు చిన్నప్పుడు బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళు. భగవతమ్మ ఏమో ఒక అబ్బాయి బొమ్మ తెచ్చుకునేది. అబ్బాయికి తల్లిగా భగవతమ్మ ఉండేది. నారాయణమ్మ ఏమో ఒక అమ్మాయి బొమ్మ తెచ్చుకునేది. నారాయణమ్మ అమ్మాయికి తల్లిగా ఉండేది. వీరిద్దరూ ఇలా ఉంటూ బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ ఆటే నిజమైనట్లు ఈ ఇద్దరు పుణ్య దంపతులు వారి ఇద్దరి పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇద్దరు పిల్లల మనసులు కూడా కలిశాయి. ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. అప్పుడిన్నా అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. మరి పెళ్ళి ఎప్పుడైందమ్మా? ఒక మంచి ముహూర్తాన 1981 మే 16న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తన ప్రాణాలే నీవని ధర్మేచగా, తన మనసంత నీదని అర్థేచగా, తన వలపంత నీకని కామేచగా, అవధులు లేని ప్రేమకై మోక్షేచగా, మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా, మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం, మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం. అలా పెళ్లి జరిగిన తరువాత వారికి చక్కటి ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. వారే నళిని, శ్రీహరి. అలా వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ ఎన్నో బాధ్యతలను నీ నా అనే తారతమ్యం లేకుండా చాలా చక్కగా నిర్వర్తిస్తూ వారి జీవితం సాగుతూ ఉంది. ఈ 39 సంవత్సరాల వారి వైవాహిక జీవితం ఏ విధంగా సాగిందో చూస్తావా సనా? అవునా? ఓ చూస్తానమ్మా, చూపి. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వెళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. చివరిగా నవ్వుకొని తాళికట్టు నాయనా, చిరునవ్వుతో తాళికట్టు నాయనా. నాకు వేరేలాగా పడింది ఏంటి? నాకు సోలో ఫోటో కావాలి. ఎవ్రీబడి గోనా. బాబు ఫోటోగ్రాఫర్, బావని తీసేసి మా ఇద్దరిని తీయండి. ఇదేంటిది? తనకి మీరు నచ్చలేదు, నాకు నచ్చారు కదా. యు నాట్ ద రేంజ్ ఆఫ్ హనీ కదా. హనీ ఇస్ ద బెస్ట్. అలా 39 సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరానికి 40వ పెళ్లి రోజు రానే వచ్చింది. ఈ పెళ్లి రోజు సందర్భంగా వారి బంధుమిత్రులు మరియు స్నేహితులు ఎంతోమంది ఎంతో ప్రేమానురాగాలతో వారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు అందించారు. అవి ఇంకా బాగుంటాయి తెలుసా, చూడు నువ్వే. అవునా అమ్మా, ఎవరెవరు చెప్పారమ్మా? ముందుగా వారి చిన్నప్పటి నుండి వెన్నంటే ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మనసుకి దగ్గరగా ఉండే స్నేహితురాలి శుభాకాంక్షలు చూద్దాం. సత్య నాగన్నికి పెళ్లి శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. 16/5/2020 నాటికి 39 వసంతాలు నింపుకొని 40వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఈ కరోనా వలన ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాము. మనసులో అయితే ఉంది, కానీ పైకి ఏమీ చేయలేకపోతున్నాం. భగవంతుడు ఇటువంటి రోజులు ఎందుకు వచ్చాయో అన్నది ఆలోచిస్తుంది. చల్లగా నిన్ను భగవంతుడు చూడాలి. నీ ఆయురారోగ్యాలు అన్నయ్య నువ్వు చల్లగా ఉండాలి. నేను 39 వసంతాలు 40 అడుగులో పెట్టుకున్న శుభ సందర్భంలో నీ బిడ్డలకు పెళ్లి చేశావు, నీ కొడుకు కూతురికి పెళ్లి చేశావు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉండాలో ఆ స్టేజ్లో కూడా భగవంతుడు సంకల్పించారు. ఇదంతా నీ భర్త నీవు చేసిన స్వయం కృషి. మీ యొక్క ధర్మం, మీ యొక్క న్యాయం మిమ్మల్ని నిలబెట్టి మీ కుటుంబాన్ని 10 మందికి చూసే గుణం నీకు ఉండడం వల్ల భగవంతుడు నీకన్నీ మంచి చేస్తాడు. అది భగవంతుడు. ఇప్పుడు సత్యవతి వాళ్ళ నాన్నగారి పెద్ద తమ్ముళ్ళైన సుంకరవారు సుదీర్ఘ ప్రాంతం నుండి సువిశాల హృదయాలతో తెలిపిన శుభాకాంక్షలు చూద్దాం. కొడుక్కి కోడలికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు, పిల్లలకి దీవెనలు. సూపర్. హాయ్ నాగభూషణం, సత్య, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ రిటైర్మెంట్ డే. హాయ్ అన్నయ్య, వదిన, పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఈ కరోనా రావడం వల్ల మనం అందరం కలిసి ఫంక్షన్ జరుపుకోలేకపోతున్నాం. మనం దూరంగా ఉన్నా మన మనసులు దగ్గరగానే ఉన్నాయి. హాయ్ సత్య, నేను మీ కిన్నానని మాట్లాడుతున్నా.
నువ్వు చిన్నప్పుడు నన్ను చిన్నాన్న అని పిలిచేదానివి. చిన్నాన్న అని పలకలేక చిన్నాన్న అని పలికేదాన్ని. ఈరోజు మీ మ్యారేజ్ డేకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదే సమయంలో మీ రిటైర్మెంట్ ఆశీస్సులు కూడా అందజేస్తాను. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాయ్ బాయ్. హ్యాపీ షష్ఠి పూర్తి అండ్ రిటైర్మెంట్. హాయ్ సత్య నాగభూషణం రిటైర్మెంట్ అండ్ హ్యాపీ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నాగభూషణం సత్య షష్ఠి పూర్తి మరియు రిటైర్మెంట్ శుభాకాంక్షలమ్మా. సుంకర నోకరాజు చిన్నాన్న అద్భుతమైన మెమరీస్తో పంపించిన శుభాకాంక్షలు. ప్రియమైన సత్య మరియు నాగభూషణం, ఈ అద్భుతమైన సందర్భంలో మీకు మా ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు. మీ జీవితంలో గొప్ప ఆరోగ్యము, సంపద మరియు ఆశీర్వచనము ఉండాలని మేము కోరుకుంటున్నాం. మన జీవితంలో అద్భుతమైన జ్ఞాపకాలు ఉండేవి. మన కుటుంబానికి చెందిన మా ప్రేమగల పెద్ద సహోదరుడు మరియు వదిన యొక్క మైలురాళ్ళు. 1950లో ఆయన మా కుటుంబంలో మొదట SSLC. ఆ రోజుల్లో ఏ అధికారితో అయినా ఆంగ్లంలో సంపాదించే ప్రావీణ్యత ఉండేవారు. ఖమ్మంలో తన మొదటి ఉద్యోగం ప్రారంభించి కుటుంబంలోని తనకంటే చిన్నవారికి ఉద్యోగంలో సహాయపడుతూ అభివృద్ధి చెందారు. ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో పలు సబ్ పోస్ట్ ఆఫీసులు ప్రారంభించిన తొలి పోస్ట్ మాస్టర్. మార్గదర్శకంగా ఉంటూ కెరీర్ కౌన్సిలింగ్తో పలువురికి సహాయం చేసేవారు. వదిన మద్దతుతో ఒడిదొడుకులను అధిగమించారు. నీవు మన కుటుంబంలో మొదటి కుమారుడిలా అమ్మా నాన్న స్ఫూర్తితో అందరికీ ఆదర్శంగా నిలిచావు. నీకు గుర్తుందా తల్లి? నీవు ఎల్లందులో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరిగావు. సెయింట్ మేరీ కొత్తగూడెంలో చదువుకొని ఆ తర్వాత వైజాగ్ జిల్లాకు వెళ్ళావు. జీవితమే అద్భుతమైన ప్రయాణమమ్మా. ప్రేమానురాగాల పిల్లలతో అల్లుడు గారు నీ జీవిత భూషణం అమ్మా. మీ విజయాలు, త్యాగాలకు హృదయపూర్వక అభినందనలు. మీ కుటుంబానికి మా అందరి ఆశీస్సులు. చిన్నాన్నలందరూ మరియు కుటుంబ సభ్యులు అందరి తరపున నా ఈ దీవెనలు తల్లి నీకు. Hi Satya and Nagbhushanam. Wish you happy, blissful, peaceful married life as it has always been. Best wishes, Amma. Wish you happy and peaceful retired life, Amma. Beloved Satya and Nagbhushanam, we are from Anakapalli. Wish you a happy retired life and Shashti Purti Utsav. మా సత్య నాగభూషణం పెళ్లిలో శుభాకాంక్షలు అమ్మా మరియు షష్ఠి శుభాకాంక్షలు. వదిన షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మరియు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ఈ కరోనా దీనివల్ల మనం అందరం కలిసి చేసుకోలేకపోతున్నాము. ఈ కరోనా ఇది లేకుండా, లాక్డౌన్ లేకుండా ఉంటే అందరం సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునేవాళ్ళని. కూతురికి అల్లుడికి పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురాయురాలతో ఆదర్శ దంపతులుగా ఉండాలని ఆశిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హాయ్ అక్క, మావయ్య. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అక్క, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ హెల్తీ లైఫ్ అహెడ్. హాయ్ పిండి బాబాయ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ అమిత్ బాబాయ్, హ్యాపీ మ్యారేజ్ డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్. బాయ్. హలో అన్నయ్య, వదిన బాగున్నారండి? రిటైర్మెంట్ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు అండి. అందరూ బాగున్నారు కదా? మరి ఉంటాను. మరి నాగభూషణ అన్నయ్యకి, సత్యవదనికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మరియు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అండి.
హాయ్ సత్యవదిన అండ్ అన్నయ్య, షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. హాయ్ అక్క, బావగారు ఎలా ఉన్నారు? షష్ఠి పూర్తి శుభాకాంక్షలు అక్క, బావగారు. మరి ఈ కుటుంబానికి ఎల్లవేళలా చాలా దగ్గరగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పెద్ద మనసుతో రెడ్డివారు పంపిన శుభాకాంక్షలు కూడా చూస్తావా? నా పెద్ద కొడుకు పెద్ద కోళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండండి. సత్యక్కకి నాగభూషణ బాబు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. నాగభూషణ అనేకి సత్యవదనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే సత్యవదన రిటైర్మెంట్ రోజు శుభాకాంక్షలు. Happy anniversary, ma. At the same time, congratulations for your retirement. Have a nice future time with your hubby. Bye-bye. మా సత్య పెళ్లి రోజు శుభాకాంక్షలు, మీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు. హ్యాపీగా మీరు జీవితాన్ని గడపాలి. అమ్మా సత్య, నీ పెళ్లి రోజు శుభాకాంక్షలు, అలాగే నీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మీరు హ్యాపీగా ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలి. అమ్మా సత్య, మీ మ్యారేజ్ మే 16 మ్యారేజ్ డే మే 16 చాలా సంతోషం. మీ 40 సంవత్సరాలు తర్వాత మీ రిటైర్మెంట్ డేటు మే 30 మరీ ఆనందిస్తున్నాను. మీ మ్యారేజ్ నీకు వివాహం అయి 40 సంవత్సరాలు పూర్తయింది, అది మరీ సంతోషిస్తాను. అన్నయ్య వదిన షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అలాగే వదిన మీ రిటైర్మెంట్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఇద్దరు ఇలాగే అన్యోన్యంగా 100 ఏళ్ళు సంతోషంగాను ఉండాలనేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ యొక్క అభిమానం దీవెనలు మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే. దగ్గరకు వచ్చే అవకాశం నాకు లేదు. ఏళ్ళు వర్ధిల్లాలి, మీరు అందరినీ చల్లగా కాపాడాలి. 40 ఏళ్ళుగా మీరు ఒకరికొకరు ప్రేమతో మెలిగి 10 మందికి ప్రేమను పెంచి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అందరికీ సాయం చేస్తూ మీరు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఉన్నతమైన జీవితం అంటే ఏంటో చూపించారు. మీ బాటలో నడవాలని ఆ దేవుడు మాకు ఆ శక్తిని ఇవ్వాలని, అలాగే నీకు ఆయురారోగ్యాలు, మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. హ్యాపీ మ్యారేజ్ డే నానమ్మ తాతయ్య. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు 40 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, చాలా సంతోషంగా ఉంది. మీ అనుభవంతో లేదు మా వయసు. మా శుభాకాంక్షలు మీ అందరికీ. నమస్కారం పెచ్చమ్మ, నా ఆశీస్సులు. మీ యొక్క 39 వసంతములు పూర్తి చేసుకొని 40 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరియు మీ యొక్క ఆరోగ్యాన్ని పాత రోజుల కన్నా రాబోయే రోజులలో మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ కుటుంబంలో అందరికీ మంచి మంచి సలహాలు ఇస్తూ అందరూ అభివృద్ధి చెందుతూ మీ యొక్క ఆలోచనలో కుటుంబం అందరూ కూడా చక్కగా మంచి బాట వేయించుకొని నడిపిస్తున్నారు. కాబట్టి కుటుంబం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందాలని మీ యొక్క ఆలోచనతో నా యొక్క ఆశ. వసంతాలు పూర్తి చేసుకుని 40 వసంతాలు అడుగు పెడుతున్నాను. అన్నా వదలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ డే సత్య. హ్యాపీ మ్యారేజ్ డే సత్య నాగభూషణయ్య. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు సత్యక్క మాయ గారు. హ్యాపీ రిటైర్మెంట్ డే. హ్యాపీ షష్ఠి పూర్తి టు సత్యక్క మాయ గారు. సత్యక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు. నాగన్య పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే రిటైర్మెంట్ అయినాక ఆయురారోగ్యాలతో చల్లగా ఉండండి. సత్యక్క, నాగన్య మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. షష్ఠి పూర్తి చక్కగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం.
రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని ప్రయత్నిస్తున్నాను. అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను. నాగన్య సత్యధన పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నాగభూషణ బాగారు సత్యవతి చెల్లమ్మ షష్ఠి శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. వాళ్ళు నిత్యం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో చల్లగా. సత్యత్త నాగభూషణ మావయ్యకి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సత్యక్క గారికి మరియు నాగభూషణ్ బాబు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు సత్యక్క గారికి నా రిటైర్మెంట్ శుభాకాంక్షలు. పెద్దమ్మ పెద్దనాన్న గారికి హ్యాపీ మ్యారేజ్ డే, పెద్దమ్మ గారికి హ్యాపీ రిటైర్మెంట్ డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదిలేనన్నయ్య. సత్యక్క గారు పదవీ విరమణ శుభాకాంక్షలు. పదవీ విరమణ తర్వాత మీ సమయం అంతా మీ బంధువర్గంతో హాయిగా సంతోషంగా గడపాలని, ఆరోగ్యంగా ఉండాలని సదా దేవుని కోరుకుంటారు. హాయ్ సత్యవదన, ఈ 31 మీరు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి భగవంతుని సన్నిధిలోని మీరు హాయిగా గడుపుతూ మీ మనవలు మనవలతో చక్కగా కాలక్షేపం చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. నాగభూషణ బాబు గారు, అమ్మ సత్య విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మ సత్య హ్యాపీ రిటైర్మెంట్. అన్నయ్య గారికి వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, అలాగే వదిన గారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. అత్తకి మామయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు అత్తకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. నమస్తే అత్తయ్య మామయ్య, మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య మామయ్య, అండ్ అత్తయ్య మీకు హ్యాపీ రిటైర్మెంట్. సత్యత్త నాగభూషణ మామయ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్డ్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. సన నరసింగరావు తాతగారి మేనమామ కుటుంబీకులు అయిన రేవల్ల వారు ఎల్లవేళలా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ చక్కటి ప్రేమానురాగాలు కురిపిస్తూ పంపిన శుభాభినందనలు కూడా చూద్దు. పెళ్లి రోజు కొడుకు కోడల పెళ్లి రోజు శుభాకాంక్షలు, కోడలు రిటైర్మెంట్ శుభాకాంక్షలు, కొడుకు మనవలు మనవరాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే నా ఆశీస్సులు. పదవీ విరమణ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అన్నయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు, సత్యదిన రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ముందుగా పదవీ విరమణ మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య వదిన, మీకు 40వ పెళ్లి రోజు నా తరఫున నా కుటుంబ తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా మీ ఇద్దరు ఆశీస్సులు మాకెందరలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వదిన, ఇదే సందర్భంగా మీకు కూడా హ్యాపీ రిటైర్మెంట్. మీ శాసన జీవితం పిల్లలతో మనవరాలతో సుఖ సంతోషంతో గడపాలని, ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు. సత్య నాగభూషణం 40వ పెళ్లి సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే సత్య రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాళ్ళకి భగవంతుడు వెళ్ళవేళలా ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి కాపాడుగాక అని తెలియపరుస్తున్నాం. అమ్మా నాన్నల వంటి ప్రేమను చూపించిన అక్క బావలకు, అనుబంధాలను ఆప్యాయతతో అల్లిన అన్నావదనులకు, ప్రేమానురాగానికి ప్రతిరూపంగా నిలిచిన పెద్దమ్మ పెద్దనాన్నలకు మా నమస్సుమాంజలి. వివాహ మహోత్సవది శుభాశయಗಳು. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షల అక్క బావలకు. Wish you a blissful married life and a blessed retired life. హాయ్ అక్క మావయ్య, మీ జంట నాటి జంటలకు సంచలనమట, నేటి జంటలకు ప్రేరణ, భావితరాలకు ఆదర్శం. విష్ యూ a happy married life and a peaceful retired life. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఉండాలి. మీ మోహన్ మంజు.
వదిన, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ వదిన. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. అన్నయ్య వదినకి, అక్క బావగారికి పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నాటికి నేటికి ఆదర్శ దంపతులుగా నిలిచిన మీ అడుగు జాడల్లో మేము నడవాలని ఆశీర్వదించండి. పెద్దమ్మ పెదనాన్న గారులకు, అత్తమాయ గారులకు, తాతయ్య నాన్నమ్మలకు మా నమస్కారం. మీ జంటకు మా హృదయపూర్వక షష్ఠి శుభాకాంక్షలు. మీ జంటకు మేమిచ్చే క్యాప్షన్ గ్రీన్ ఎనర్జెటిక్ కపుల్. పెళ్ళైన కొత్తలో మిమ్మల్ని అందరూ దీవిస్తారు. ఇప్పుడు మీ దీవెనలు అందరూ కోరుతారు. మీ దీవెనలు ఎల్లప్పుడూ మా యందు ఉంటాయని ఆకాంక్షిస్తూ మీ ఆదిత్య, అలేఖ్య, అషిక, అన్షిక. ధన్యవాదాలు. పెద్దనాన్న గారికి, పెద్దమ్మకి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ నితీష్. ఇప్పుడు చిట్టిబాబు భగవతమ్మల సంతానం యొక్క ఆత్మీయ అభినందనలు చూద్దాం. రత్నాలు లాంటి బిడ్డలను కని వారిని ఉన్నతోద్యోగాల్లో స్థిరపడేట్టు తీర్చిదిద్దిన ఆదర్శ దాంపత్య జీవితంలో 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలు అడిగిన మీ ఇరువురికి 40వ వార్షికోత్సవ పుట్టినరోజు శుభాకాంక్షలు. బావా మరియు చెల్లి. అన్నయ్య పెళ్లి 40వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. సత్యవతి నాగభూషణ్ రావుల 40వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. సుఖీభవ సుఖీభవ సుఖీభవ. Wish you a happy anniversary, Atta and Moya, and we are expecting to celebrate more in your future. Happy marriage day. Anniversary. Happy marriage anniversary. పెళ్లి రోజు శుభాకాంక్షలు. అన్నయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తమాయ. ఇప్పుడు చెప్పండి. అన్నయ్య వదిన హ్యాపీ వెడ్డింగ్ డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలి. హాయ్ బాబా. హాయ్ పెద్దమ్మ గారు. హాయ్ పెద్దమ్మ గారు. హాయ్ పెద్దమ్మ గారు. హాయ్ పెద్దమ్మ గారు. బాబా మాయ, మీకు పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదం మా పిల్లలకి, మాకు అందరికీ కూడా ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ శేష జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 60th హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు. అలాగే ఇంకెన్నో జరుపుకోవాలని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పెద్దమ్మ గారు. విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు. హాయ్ హ్యాపీ యానివర్సరీ అత్తమాయ. హాయ్ అక్క బావకి 40వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అమ్మ నాన్న లాంటి అన్నయ్య వదినికి 40వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగా గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలని నేను సదా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అత్తయ్య మామయ్యకి నమస్కారములు. పిన్ని చిన్నానికి నమస్కారములు. ముందుగా అత్తయ్యకు పదవి విరమణ శుభాకాంక్షలు. పిన్నికి పదవి విరమణ శుభాకాంక్షలు. పిన్ని చిన్నాన్నకు అత్తయ్య మామయ్యకు షష్ఠి షష్ఠి పూర్తి పూర్తి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన కుటుంబ పెద్దలైనటువంటి కీర్తిశేషులు శ్రీ బోడసింగి సూర్యనారాయణ దంపతులు మరియు బొమ్మిడి నరసింహారావు గారి దంపతుల యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండాలని, మీరు పిల్లలు, మనవాళ్ళు, మునుమనవాళ్ళతో ఆరోగ్యంగా కలకాలం గడపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం కలగాలని ప్రార్థిస్తున్నాం. భగవంతుడు విన్నాడు పిన్ని చిన్నాన్న. అదిగోండి గుడిలో గంటలు కూడా మోగుతున్నాయి. మీరు హ్యాపీగా ఉంటారు. మీ జీవితం మీ ఆశీర్వాదం మాకు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు అత్త మామయ్య. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు పెద్దమ్మ పెదనాన్న. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు అమ్మమ్మ తాతయ్య. 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా ఇటువంటి పెళ్లి రోజులు చాలా చేసుకోవాలని, మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరెప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.
Wish you happy for 40th wedding anniversary, Mavya and Attaya. హాయ్ అన్నయ్య గారికి వదిన గారికి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ. హాయ్ మాయా పాప విష్ యూ ఏ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సరే నాయుడు. హాయ్ పెద్దమ్మ పెదనాన్న విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హాయ్ పెద్దమ్మ పెదనాన్న విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హాయ్ హ్యాపీ 40th వెడ్డింగ్ యానివర్సరీ అత్త అండ్ మామయ్య. హాయ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెదనాన్న. హ్యాపీ టు యూ. హాయ్ చిన్నాన్న, హాయ్ పిన్ని, మీకు షష్టి పూర్తి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు పిన్ని. చిన్నత్త చిన్నమాయ మీకు పెళ్లి రోజు షష్టి పూర్తి శుభాకాంక్షలు. తాతయ్య నానమ్మ మీకు పెళ్లి రోజు మరి షష్టి పూర్తి శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్నాన్న పిన్ని. అత్తయ్య పెళ్లి రోజు శుభాకాంక్షలు. మాయ గారండి పెళ్లి రోజు శుభాకాంక్షలు. తాతయ్య నాని హ్యాపీ మ్యారేజ్ డే. మరి ఆ ఇంటి ఇల్లాలు సత్యవతి కుటుంబీకులు ఆత్మీయ అభినందనలతో పంపే అభినందనల పూలమాల ఒకసారి చూడు. సత్య నాగభూషణం మీకు 60వ సంవత్సరం షష్టి పూర్తి శుభాకాంక్షలు. మాకు చాలా సంతోషం అమ్మా. ఇదో మా మనవరాలు కూడా చెప్తుంది, హాయ్ చెప్తుంది. యానివర్సరీ సత్య అక్క అండ్ బావు గారు. Happy 60th wedding anniversary, Satya Pinni and Nagabhushanam Chinnanna. You guys just rock, keep rocking, and we are very happy for you. Thank you very much. Wish you happy 60th wedding anniversary once again. సత్య నీకు మా అల్లుడికి శుభాకాంక్షలు. పెళ్లి రోజు ఏటెలకాలం సుఖంగా ఉండాలా, బాగా జరగాల. కుటుంబానికి పెద్ద కూతురువి అందరినీ కలుపుకోరుగా తిప్పుకోవాలా. అలాంటి బోర్డు చేసుకుంది. ఏదో నువ్వు ఎలాగైతే అందరినీ చూసుకున్నావో అలాగే చూసుకోవాలి. కుటుంబానికి నువ్వు పెద్ద పిల్లవి. ఇదిగో నీ తర్వాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నువ్వు తిప్పుకోవాలా. నీ పిల్లలు నువ్వు సుఖంగా ఉండాలా. అక్క బావకి నీకు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క. అందరూ బాగుండాలి. ఎలాంటి మళ్ళీ 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 కూడా చేసుకోవాలి. చేసుకుంటే ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అందరు కుటుంబం అందరూ బాగుండాలి. అక్క నీకు బావగారికి శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క. అక్క బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అక్క బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు అన్నయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. తర్వాత రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి. అందరు మా ఇంటికి అందరికీ, మా కుటుంబాలకు మొత్తం అందరికీ, మా పెద్దవారు మీ ఇద్దరే, అన్నయ్యను నువ్వు, మరి ఇంకెవరు కాదు. మీరే అందరినీ కూడా శుభ్రంగా ఇచ్చేసి అందరినీ కలుపుకోరుగా ఇచ్చేసి తిప్పాలి. మీరు ఉన్నంతకాలం, మీరు మేము ఉన్నంతకాలం అందరం ఒకటిగా ఉండాలి. అది అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా బాగుండాలి. మీ పిల్లలు అందరూను. అది బాగా చూసుకొచ్చింది. ఇప్పుడు దాకా బాగా చూసుకొచ్చింది. ఇప్పుడు దాకా కుటుంబాలు అందరినీ వీడియో ఆడనకంటే అక్కకి ఇదేటి లేకుండా బాగా చూసుకొచ్చింది. ఇప్పుడు ఈయన కూడా అలాగే చూసుకొచ్చి అలాగే తిప్పాలి. మరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనా. హ్యాపీ యానివర్సరీ అక్క బావా. హ్యాపీ యానివర్సరీ అక్క బావా.
మా సత్య నాగభూషణం పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా. మరి కొన్ని పనులు మంచి మంచి పనులన్నీ చెయ్యాలి. మీరు కొన్నాళ్ళ పాటు ఉండాలి తల్లి, మొగుడు పిల్లలు. ఓకే, అదే కొన్ని కార్యాలు చేయవలసి ఉన్నాం మీ ఇద్దరును. మీరు ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి చల్లగాన. కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరెంట్కాలు ఉన్నాయి, మీ వల్ల శుభకార్యాలు జరగాల. ఈ కరోనా అయిపోయాక అందరం కలుసుకుందాం, క్షేమంగా ఉండాలి. అది చెప్పు. హ్యాపీ యానివర్సరీ సత్యపిన్ని, నాగభూషణం చిన్న హ్యాపీ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరూ బాగోవాలా. ఉన్నప్పుడు అలాగే అమ్మ ఉన్నప్పుడు అలాగే అందరిని బాగా చూసావు, అలాగే బాగా చూసుకొని బాగుండమ్మా. సత్యక్క, నాగభూషణ్ బావ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, వదిలి గారు, మీ ఇద్దరికి కూడా షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అలాగే వదిలి గారు, మీకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు కూడాను. మీ ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని, మా అందరికీ మీ దీవెనలు ఎల్లకాలం ఉండాలని, మిమ్మల్ని ఆ దేవుడు ఎల్లవేళ్ళ ఆశీర్వదించాలని మేము సవినయంగా నమస్కరించుకుంటున్నాం. అక్క బావగారు, మీకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. అక్క, మీకు బావగారికి షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. అలాగే ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. మీ ఇద్దరు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య విద్యాబుద్ధులు వినయ విధేతలు గౌరవ మర్యాదలు సుఖ సంతోషాలు పుణ్యశ్రీతనంతో నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ పెద్దమ్మ. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెదనాన్న. హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. పెద్దమ్మ పెదనాన్న హ్యాపీ యానివర్సరీ. పెద్దమ్మ పెద్దనాన్న హ్యాపీ యానివర్సరీ. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ రిటైర్మెంట్ పెద్దమ్మ. పెద్దమ్మ పెద్దనాన్న హ్యాపీ 40th యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద హెల్త్, టుగెదర్నెస్ అండ్ హ్యాపీనెస్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. ఇంకా ఇలాంటి యానివర్సరీలు ఎన్నో జరుపుకోవాలి మీరు. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు నాగభూషణం సత్య 40వ పెళ్లి శుభాకాంక్షలు మరియు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. మీ కుటుంబాన్ని సక్రమైన పద్ధతుల్లో నడిపించుకొని వారి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించారు. ఇవే నా ఆశీస్సులు. మనస్సంకల్ప సిద్ధిరస్తు. అక్కగారు విష్ యూ మెనీ మెనీ హ్యాపీ యాన్యువల్ డే. అక్కగారు హ్యాపీ రిటైర్డ్ లైఫ్. అన్నయ్య గారు, వదిలి గారు నమస్తే. మ్యారేజ్ డే శుభాకాంక్షలు. ముందు 100 ఏళ్ళు మీరు సంతోషంగా ఉండాలి. అలాగే మీ ఆశీర్వాదంతో మేము కూడా సంతోషంగా ఉండాలి. చూడు అక్కడ ఉంటుంది. అక్క బావకి నమస్కారాలు. పిండి చిన్నాన్న గారికి నమస్తే. నిత్యమ్మ తరపు నుండి అక్క బావకి నమస్కారాలు. నమస్తే చేయమ్మా. నమస్తే చేయి. వెరీ గుడ్. షష్ఠిపూర్తి శుభాకాంక్షలు పిండి చిన్నాన్నకు. షష్ఠిపూర్తి శుభాకాంక్షలు బావా. అక్క బావా. అక్క, నీ పదవి విరమణ సందర్భంగా నా మనసులో చిన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇన్నాళ్ళు మీ ఆదర అభిమానాలతో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఆనందింపజేశారు. మీ యొక్క ప్రేమ అభిమానాలకి ఎప్పుడూ మేము అందరం కృతజ్ఞులను. మీ యొక్క జీవితంలో మేము కూడా నచ్చినందుకు మాకు ఎన్నో మంచి విషయాలు మాకు తెలిసాయి. ఈ పదవి విరమణ అనంతరం మీ యొక్క జీవితం ఆనందంగా, సంతోషంగా, చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. హరిబాబు, శ్రావణి, నళిని, భాస్కర్ మీ పిల్లలైన వీరు మిమ్మల్ని ఎంతో ఆనందంగా, అభిమానంగా చూసుకోవాలని, అలాగే మేము కూడా మిమ్మల్ని ఆ అభిమానంతో, అత్యంత ప్రేమతో చూసుకోవాలని
కోరుకుంటున్నాము. మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ. నమస్తే చిన్న పిన్ని. మీకు మా కుటుంబ సభ్యులందరి తరపున షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీ దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మీ గాయత్రి వర్మ, దారుణి. We wish you a very happy wedding anniversary and a peaceful retirement. Hi, Satyavati garu. Happy married anniversary to both of you. We know you are made for each other. ప్రతి విషయంలో కూడా మీరు ఒకరినొకరు చక్కగా సపోర్ట్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు. అలాగే హ్యాపీ రిటైర్మెంట్ ఫర్ యూ. చక్కగా ఈ రిటైర్మెంట్ టైంలో మీరు ఏమేమి చెయ్యాలి అని అనుకున్నారో అవన్నీ చేసేయండి. ఎనీహౌ మీ క్రియేటివిటీకి ఈ రిటైర్మెంట్ లైఫ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా బోర్ కొట్టింది అనుకోండి, మా దగ్గరకు వచ్చేసేయండి టైం పాస్ చేయడానికి. ఓకేనా? సో ఈ సందర్భంగా చిన్న పాట. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, 1000 ఏళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి, 1000 ఏళ్ళు మీరనుకూలంగా ఒకటై గడపాలి. హాయిగా చేయి చేయిగా. We wish you both a very happy wedding anniversary and a peaceful retirement. Thank you. Hi, మీకు తెలుసా ఏంటి ఈరోజు మా అక్క బావ మ్యారేజ్ డే. అవునా? 39 years కంప్లీట్ అయ్యాయి. సో ఇది 40th వెడ్డింగ్ యానివర్సరీ. వెరీ గ్లాడ్. అండ్ షష్ఠి పూర్తి కూడా చేసుకుందాం అనుకున్నాము, కానీ 30th రిటైర్మెంట్. బట్ కరోనా వలన అవ్వటం లేదు. బట్ చెప్పండి మా అక్క కోసం మీ అభిప్రాయం. అక్క బావ తప్పకుండా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మన ఇద్దరం ఈ విధంగా ఒక మన రోహితతో పాటు చక్కగా ఒక మంచి ఇల్లు కట్టుకొని చక్కగా ఉన్నాం, ఆనందంగా హ్యాపీగా ఉన్నాం అంటే దానికి పూర్తిగా వదిన గారు, అన్నయ్య, పార్వతి గారి కారణం. తప్పకుండా వాటికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇది ఒక ప్లాట్ఫామ్, నాకు గుడ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. రియల్లీ నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా చెప్తాను. యాక్చువల్గా మాటలు రావు నాకు, బట్ వదిన గారు మీ ధైర్యం కావాలి నాకు. తప్పకుండా చెప్తాను. వదిన గారు మీకోసం చెప్పాలంటే యాక్చువల్గా మాటలు చాలవు. కారణం ఏంటంటే మా పెళ్ళైనప్పటి నుండి నేను చూశాను. నా అబ్జర్వేషన్ లో వదిన గారు మీరు అనేక విధాలుగా అనేక రోల్స్ ప్లే చేశారు. అన్నింటికి కూడా పూర్తి న్యాయం చేశారు. ఒక తల్లిగా, ఒక భార్యగా, అలాగే ఒక కోడలిగా, ఒక గృహిణిగా, ఒక స్నేహితురాలిగా, ఒక మంచి ఇల్లాలిగా అనేక రోల్స్ ను మీరు అంతా కూడా చక్కగా న్యాయం చేశారు, పూర్తి న్యాయం చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు వదిన గారు. నిజంగా మీ నుండి నేటి తరాలు నేర్చుకోవాల్సినవి ఎంతో ఉంది. చక్కటి వాల్యూస్ ఇచ్చారు పిల్లలకి. మీరు మీ తాలూకా లైఫ్ ను అబ్జర్వ్ చేసినప్పుడు నిజంగా చాలా ముచ్చట పడేవాడిని. కారణం ఏంటంటే చాలా గర్వంగా ఉండేది. ఎవరిని కూడా హర్ట్ చేసేవారు కాదు. అందరినీ కూడా వాళ్ళ కష్టం మీ కష్టంగా ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ వాళ్ళ కష్టాన్ని మీ కష్టంగా ఫీల్ అయ్యి నిజంగా వాళ్ళలో మమేకం అయిపోయి మీ తాలూకా బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి వాళ్ళ కోసమే ఉన్నట్టు నిజంగా మీ తాలూకా ఆ ఎక్స్ప్రెషన్స్, మీ తాలూకా యాటిట్యూడ్ చూస్తే నిజంగా నాకు చాలా అభిమానం కలిగేది మీ మీద. ఉదయాన్ని చాలా పెందలాడే లేచేవారు, పాపం చాలా కష్టపడేవారు, హరిబరిగా చేస్తూ వంట చేస్తూ అందరికీ స్వయంగా వండి పెట్టాలని ఒక తపన, అది కూడా చాలా టేస్టీగా ఉండాలని ఒక తపన, అంతేకాకుండా అందరికీ మీ చేతులతోనే సర్వ్ చేయాలని ఒక ఉద్దేశము. ఫస్ట్ మ్యారేజ్ డే అయినప్పుడు రోహిత్ స్మాల్ కిడ్, సో అక్క ఎక్కడైనా అక్కడ బయట ఎక్కడో ఉంది. ఎప్పుడైతే కాల్ వెళ్ళిందో నేను వచ్చాను కానీ అమ్మ ఫాస్ట్ గా వచ్చి మనకి బిర్యానీ చికెన్ వండి పెట్టింది. ఫస్ట్ మ్యారేజ్. అలాగే మన బావ కూడా
ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా నా కూతురు నా యొక్క అసలు నీ నా అనే తేడా లేకుండా ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఇద్దరు ఫ్యామిలీ లాగా అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా బావ మమ్మల్ని ఎలా అయితే వాళ్ళ పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నారో అక్క కూడా బావతల ఫ్యామిలీని అలా అడాప్ట్ చేసుకుని సో హ్యాట్స్ ఆఫ్ నో ఫ్యామిలీ ఇన్ ద మాక్సిమం ఇన్ ద సొసైటీ. సో అట్లా మీరు అలా తీసుకోవటం వల్ల మేము ఈరోజు మిమ్మల్ని ఫాలో అవుతూ మా అత్త వాళ్ళని కూడా మేము అలాగే వాల్యూస్ ఇచ్చుకుంటూ మేము కూడా ఒక సర్టెన్ వేలో వెళ్ళగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ అక్క బావ అక్క అలా ఉండబట్టే వాళ్ళు దే ఆర్ ద సెకండ్ పేరెంట్స్. అక్క నువ్వు అక్క బావ అని కూడా అనాలని లేదు. ఇప్పుడు నాకు అమ్మ నాన్న మీ ఇద్దరు నిజంగా హెడ్స్ ఆఫ్. మీరు లేకపోతే మాకు లైఫ్ ఎలా ఉండేదో నాన్నగారు డల్ అయిన తర్వాత నువ్వు తీసుకొని ప్రతిదీ నాకు సుమకి లైఫ్ లేకపోయేది మీరు లేకపోతే. సో నాకు మంచి హస్బెండ్ ఇచ్చావక్క. సో లైఫ్ లాంగ్ నాకు ఏమీ అక్కర్లేదు. నీ చేతితో మ్యారేజ్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. అండ్ నీకు ఈ మ్యారేజ్ డే చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. అందుకని చెప్పి నువ్వు ఎవరిని పిలవలేని స్థితిలో ఉన్నా నీకు అందరూ నీ దగ్గరికి రావాలి, అందరూ నిన్ను రిమైండ్ చేసుకోవాలి. మేమందరం కూడా నిన్ను పూర్తిగా నీ దగ్గరికి మానసికంగా నీ దగ్గర ఉండాలి అని నేను ఒక స్మాల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశాను. సో ఆ గిఫ్ట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా వీడియో తర్వాత నువ్వు ఆ గిఫ్ట్ ఎలా ఫీల్ అయ్యావో నువ్వు చాలా బాగా ఫీల్ అవుతావని నా ఒపీనియన్. ఎందుకు అంటే నీకు ప్రాణం, మనుషులంటే ప్రాణం, ఫ్యామిలీ అంటే ప్రాణం. అందరూ నీ చుట్టుపక్కల ఉండాలి, నీతో ఉండాలి, అందరినీ తీయగా ఆప్యాయతగా పలకరిస్తావు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నువ్వు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ కి నువ్వు మౌల్డ్ అయిపోతావు. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు. సో ఎప్పుడో అలా లేకుండా ఇప్పుడు 2020లో ఎలా ఉండాలి అలా ఫామ్ అయిపోతావు. ఒక చిన్నపిల్ల మనస్తత్వం కూడా నీకు ఉంది. నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు కానీ నువ్వు రియల్లీ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ అయిపోయి కానీ అక్క నిజంగా నువ్వు చాలా అమాయకత్వం ఉంది నీలోనే అనిపిస్తుంది. ఒక చిన్న పిల్ల ఉంది, ఒక 90 years 100 years వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించే ఒక మనస్తత్వం, మైండ్ అట్లా ఉంది. అండ్ లైవ్లీగా అందరినీ పలకరించే ఒక మంచి మనసు ఉంది. ఎవరైనా ప్రాబ్లమ్ అంటే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలనా అనేది ఉంది. నాకు తెలిసి నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా చాలా సోషల్ వెల్ఫేర్ మూవ్మెంట్స్ చేస్తావు నాకు తెలిసి, అంత నీలో ఉంది. అండ్ భక్తి కూడా ఇప్పుడు నీలో ఒక భక్తి యాంగిల్ చూస్తున్నాను, ఒక సింగర్ యాంగిల్ చూశాను, ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ యాంగిల్ చూశాను. సో అన్ని అలాగే బావ కూడా ఎంతో ఇన్ని నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీ బ్యాక్ బోన్ మా బావే. మా బావ నిన్న అంతగా చక్కగా నీకు ఏ రకంగానైతే నువ్వు వెళ్తాననుకుంటున్నావో అన్ని నిజంగా అక్క. అండ్ నువ్వు ఏం చేస్తున్నా అన్నిటికీ బాగా సపోర్ట్ ఇవ్వబట్టి నువ్వు అన్ని కూడా చక్కగా సక్సెస్ఫుల్ విమెన్ గా అయ్యావు. నువ్వు దానికోసం నేను బావ కూడా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై బావ. మా బావ అలా ఉండబట్టే, అంత ఫ్రీగా ఉండబట్టే నువ్వు అన్ని విధాలుగా చక్కగా బ్యాలెన్స్ చేయగలిగావు. సో థ్యాంక్స్ రియల్లీ బావా. మీరు మా అక్కని చాలా బాగా చూసుకున్నారు. మా అక్క ఏమంటే అది మీరు లైఫ్ లో మా అక్కకి సాటిస్ఫై చేశారు. అలాగే అక్క కూడా నువ్వు బావకు తగినట్టుగా చక్కగా నడుచుకున్నావు. సో యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు ఎవ్రీ ఫ్యామిలీ. ఓకే అక్క, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్ విత్ మై గిఫ్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. నిజంగా మీరు పిల్లలు పెంచే విధానం అందరికీ ఆదర్శం. మీరు మంచి శిక్షణ నేర్పితే వదిన గారేమో మంచి వాల్యూస్ ఇచ్చారు. అటువంటి క్రమశిక్షణ వాల్యూస్ తో ముత్యాలు లాంటి 2 పిల్లలు ఉన్నారు, రత్నాలు లాంటి అల్లుడు కోడలు ఉన్నారు. చక్కటి కుటుంబము. ఇదంతా కూడా మీ తాలూకా ప్లానింగ్. మీ ప్లానింగ్ నిజంగా అన్ని కుటుంబాలకి ఆదర్శం. ఫైనాన్షియల్ గా మీరు ఏ విధంగా ఎదగాలని మంచి ప్లానింగ్ ఉంటుంది మీకు. అది నిజంగా అప్రిషియేటబుల్ ప్లానింగ్. డెఫినెట్లీ
మీ తాలూకు ప్రతి విషయం కూడా మా అందరికి కూడా ఆచరణయోగ్యమైంది. కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాగే మీ తాలూకా ఆప్యాయత వల్ల, మీ తాలూకా ప్లానింగ్ వలన, పార్వతి గారి తాలూకా సహకారం వలన నాకు సునీత మీ లక్షణాల్లో కొన్ని పుచ్చుకొని నాకు భారీగా దక్కడం నిజంగా నా అదృష్టం. అలాగే మా ఇద్దరికి మా తాలూకా లక్షణాలు, ఇద్దరు లక్షణాలు పుచ్చుకొని పుట్టిన మా రోహిత కూడా నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజంగా నమస్కారం. మా తాలూకా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీకు అందరికి కూడా, మీ ఇద్దరికి కూడా షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అదే విధంగా ఏంటంటే వదిన గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. వదిన గారు ఇన్నాళ్ళు కూడా మీరు అందరికి ఎన్నో చేశారు. మీరు మాత్రం ఏంటంటే రిటైర్ అయిన తర్వాత మీరు పూర్తిగా మీ ఇంటి పట్టునే కాకుండా మా దగ్గరకు ఒకసారి హరి ఇంటి దగ్గర కొన్నాళ్ళు, అలాగే బాజీ ఇంటి దగ్గర కొన్నాళ్ళు, అలాగే నల్లి ఇంటి దగ్గర కొన్నాళ్ళు, ఈ విధంగా వచ్చి మాకు రుణం తెచ్చుకునే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. నిజంగా ఇన్నాళ్ళు మీరు చేసిన దానికి మేము సపరీలు చేసుకునే అవకాశం కూడా మీరు మాకు కల్పించాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మీకు సక్రమంగా ఇవ్వాలని, హ్యాపీగా ఉండాలని, అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా మా అందరికీ కూడా ఆదర్శప్రాయము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ రిటైర్ లైఫ్. థ్యాంక్ యూ. ఇచ్చింది అమ్మ, జన్మకు తోడు నీడగా తోబుట్టువుగా నిలబడింది అక్క. నడకనిచ్చింది నాన్న, నడవడికను నేర్పించింది బావ. మాట నేర్పింది అమ్మ, మాటలోని మాధుర్యాన్ని, మధుర భావాలను పెంపొందించింది అక్క. ఆట నేర్పింది నాన్న, జీవితం అనే ఆటను గెలుపుకు పరిచయం చేసింది బావ. మా అమ్మా నాన్నలు వారి బాధ్యతలను తీరుస్తూ అలసిపోయిన సమయంలో మేమున్నాం మీకు తోడు నీడగా అంటూ మా అక్కా బావలు ఆ బాధ్యతలను నెరవేర్చిన మా అక్కా బావలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మా హృదయ అంతరాలలో ఉన్న ఈ మధుర భావాలను తెలపడం తప్ప ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం, ఇల్లు, తన పిల్లలు అంటూ బాధ్యతలు చూసుకుంటుంది. కానీ మా అక్కా బావలు బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు అంటూ వారి పిల్లలకు కూడా ఆ బాధ్యతలని నేర్పించిన మా అక్కా బావలకు జోహార్లు. రెడీ. పెళ్లి శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా నాన్న, అత్తయ్య, మామయ్య. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా నాన్న. దూరంగా ఉన్నాం ఈసారి కరోనా వల్ల. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యువర్ మామ్ అండ్ డాడ్. మాకు మంచి బుద్ధులు ఇచ్చాడు అన్నిటితో పాటు. అదే చాలా హ్యాపీ. దాంతో హ్యాపీగా బతికే ధైర్యాన్ని ఇచ్చారు. దానికి బాగా కృతజ్ఞతలు ఉంటాం. ఈ పేరు నిలబెట్టాలనుకోవడమే మాకు జీవితంలో ప్రతి లక్ష్యం. థ్యాంక్ యూ అమ్మా నాన్న ఫర్ బీయింగ్ అవర్ పేరెంట్స్. అత్తయ్య, మామయ్య, పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి. 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 40 సంవత్సరాల్లో మీరు చాలా జీవితాన్ని చూశారు, ఎన్నో సాధించారు, ఎంతోమందికి జీవితాన్ని అందించారు. మీ వల్ల చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్లు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ కారణంగా చాలా సంతోషంగా ఇప్పుడు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మాకందరికీ ఒక పెద్ద ఎసెట్ ఏంటంటే మీరు ఉన్నారనే ఒక నమ్మకం. అది మమ్మల్ని ఎప్పుడూ వెనక నుండి గొడుగులా నిర్ణయిస్తూ కాపాడుతూ ఉంటుంది. మీ నుంచి మాకు వచ్చిన మరొక ఎసెట్ ఏంటంటే పారు పెద్దం లాంటి అమ్మను మాకు ఇచ్చారు. ఆవిడ మీతో ఉండటం వల్ల గొడుగు సైజు పెద్ద అయింది. మాకు ఇంకా ఎక్కువ నీడ దొరుకుతుంది. మీ ముగ్గురు ఉంటే అదే మాకు ఒక పెద్ద అండగా, ఒక బలంగా ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఔదార్యాన్ని, అనురాగాన్ని, ఆత్మీయతను, త్యాగాన్ని రంగరిస్తే ఫైనల్గా తయారయ్యే కలబోత మీ ఇద్దరు మాకు. సో మేమందరం చాలా అదృష్టవంతులం మీరు మాతో ఉన్నందుకు. మీరు ఇలాగే
2 నూరేళ్ళు సంతోషంగా హాయిగా మా అందరితో ఉంటూ మమ్మల్ని మరింత ఆనందంగా మరింత సంతోషంగా జీవితంని ముందుకు సాగే విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ మీకు మా పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దమ్మ పెద్దనాన్న. శ్రీవారు వాడి కలిసారు చెలిమి కలిమి ఒకరినొకరు ఈ జంటలు దీవించగా దేవతలందరూ శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. Happy wedding anniversary, mom and dad. హాయ్ అత్తయ్య మాయ, ముందుగా మీకు మా హృదయపూర్వక షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అలాగే అత్తయ్య మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. పెద్దమ్మ పెద్దనాన్న విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ పెద్దమ్మ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రిటైర్మెంట్. పెద్దమ్మ అండ్ పెద్దనాన్న యు ఆర్ బోత్ సో ఇన్స్పైరింగ్ అండ్ వండర్ఫుల్ కపుల్. ఇలాగే మీరు మరిన్ని వసంతాలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ సతీష్, వనిత, సాహితి, రియాన్స్. అత్తయ్య గారు, మావయ్య గారు, పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. అత్తయ్య గారు హ్యాపీ రిటైర్మెంట్. మీరు పెద్దనాన్న గారు కలిసి రిటైర్మెంట్ ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. మేము మీకు ఇచ్చే క్యాప్షన్ గైడింగ్ స్టార్స్. హాయ్ పెద్దమ్మ, హాయ్ పెద్దనాన్న. హాయ్ మామయ్య గారు, హాయ్ అత్తయ్య గారు. We are wishing you a very happy marriage anniversary and పెద్దమ్మకి a very happy retirement life. ఎప్పటి వరకు జీవితంలో చాలా చూస్తుంటారు. ఇక మీదట కూడా మీ అనుభవాలను పంచుతూ మరిన్ని అనుభూతులను పొందుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సూరి. And the caption we are giving to you is You are a magnificent couple. హాయ్ తాతయ్య, హాయ్ నాని, ఎలాగున్నారు? బాగున్నారా? మీకు పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హాయ్ మాయ గారు, అత్తయ్య గారు, బాగున్నారా? మీరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకు మా తరపు నుండి పెళ్లి రోజు మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ మీ సురేష్. హాయ్ పిన్ని, హాయ్ చిన్న, బాగున్నారా? మీకు షష్ఠి పూర్తి మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎంతో సంతోషంగా ముందు ముందు ఇంకా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటారు. అలాగే మీరు సంతోషంగా ఇకపై కూడా ఉండాలని కోరుకుంటూ మా బోడసింగి ఫ్యామిలీ తరపున మరొక్కసారి మీకు ఏ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బాయ్ బాయ్. హాయ్ హాయ్. అన్నయ్య వదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్తయ్య మావయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు కూడా. అత్తయ్య మావయ్య గారు, మీ గురించి ఎంత చెప్పాలన్నా అది ఇంత తక్కువ టైంలో చాలా కష్టమే ఏదో చెప్పాలంటే. మీరు మా అందరికీ ఆదర్శవంతులు. మీ లాంగ్ లైఫ్ని హ్యాపీనెస్గా ఎంత బాగా లీడ్ చేసుకుని వచ్చారు అనేది చుట్టూ ఉన్న అందరి వల్లనే అర్థమవుతుంది. అక్క, మావయ్య, ఇంకా అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీ బేస్మెంటే అని మాకు చాలా బాగా అర్థమవుతుంది. మేము మీ గురించి చాలా ఇన్స్పిరేషన్గా చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి అని చెప్పి. ఇంకా మావయ్య గారు అంటే చాలా దీనిగా ఉంటారు. ఎలా అంటే నాకు వర్డ్ కూడా రావట్లేదు. అంత మావయ్య గారు, అత్తయ్య గారు, మీ ఇద్దరి రిలేషన్ మాకు ఎప్పుడు ఒక ప్రౌడ్నెస్ని, ఒక ఇన్స్పిరేషన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో ఆదర్శంగా నిలిచే బంధం భార్యాభర్తల బంధం మాత్రమే. అలాంటి బంధానికి ఆదర్శంగా నిలిచే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. హాయ్.
హాయ్ అత్తయ్య మామయ్య గారు. మరో వసంతం నిండిన మీ దాంపత్యము సుఖ సంతోషాలతో సాగాలని నేను కోరుకుంటున్నాను. మీకు పెళ్లి రోజు మరియు షష్ఠపూర్తి శుభాకాంక్షలు. హాయ్ చిన్న పిన్ని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, షష్ఠపూర్తి శుభాకాంక్షలు. హాయ్ తాతయ్య, హాయ్ నాని, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ తాతయ్య, హాయ్ నాని, ఎలా ఉన్నారు, బాగున్నారా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మరియు షష్ఠపూర్తి శుభాకాంక్షలు. హాయ్ హాయ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య అండ్ మామయ్య, షష్ఠపూర్తి శుభాకాంక్షలు. విషింగ్ యూ బోత్ కంటిన్యూడ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఫర్ మెనీ ఇయర్స్ టు కమ్. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హాయ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి వెరీ హ్యాపీ 40th వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మీకోసం చెప్పాలంటే ఏముంటాయి, పర్ఫెక్షనిస్ట్ అండ్ హ్యాండ్సమ్ అయిన పెద్దనాన్న కోసం, లవబుల్ అండ్ వెరీ యాక్టివ్ అయిన పెద్దమ్మ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే నో కన్ఫ్యూజన్, గ్రేట్ కాంబినేషన్. ఇంకా చెప్పాలి అంటే నాకు కానీ సందీప్కి కానీ సౌజికి కానీ మాకు మా చైల్డ్హుడ్లో ఉన్న బెస్ట్ మెమరీస్ అంటే అవి సమ్మర్ హాలిడేస్లో మీ ఇంట్లో ఉన్న రోజులే. నాకు నిజంగా మా ముగ్గురికి కూడా మా చైల్డ్హుడ్ అంత అందంగా అంత మెమరీస్తో ఉంది అంటే అవి మీ ఇంట్లో గడిపిన రోజులు. మనం అందరం కలిసి సమ్మర్ హాలిడేస్ని అలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అవి మాకు బాగా గుర్తున్నాయి. అండ్ మీతో ఉన్న కొన్ని మెమరీస్ అంటే మీరు మాకు కలిపి మా ముగ్గురికి కలిపి ఒక ప్లేట్లోనే కలిపి తినిపించడం, అలాగే ఈవినింగ్ కస్టర్డ్ చేస్తున్నారంటే పండగ. పెద్దమ్మ ఎప్పుడు ఇస్తారు ఫ్రిడ్జ్లో ఉందా, వండిస్తారా, ఇంకా ఫ్రిడ్జ్లో ఉందా, తీస్తున్నారా, గిన్నెలో వేస్తున్నారా, ఎప్పుడు ఇస్తారు అంత ఎక్సైట్మెంట్తో మీరు చేసే డిషెస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. అండ్ అలాగే ఇంకా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మనందరం కలిసి ఆడుకోవడం. ఒక 1 year అయితే దీపావళి అందరం కలిసి జరుపుకున్నాం, అది నాకు చాలా బాగా గుర్తుంది. పెద్దనాన్న మాకు పాము బిళ్ళలు ఉంటే అవి వెలిగించి ముగ్గురు రండి అని చెప్పి వెలిగించి మాకు చూపించారు. ఆ మెమరీ నాకు ఇంకా ఇప్పటికీ ఆ ఇమేజ్ అలా గుర్తుంది. అలా చాలా అన్ని బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. సో మేము ముగ్గురం కూడా వీఆర్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ లవబుల్ ఫ్యామిలీ. అండ్ పెద్దమ్మ మీకోసం వచ్చేసరికి మీరు ఇప్పటి వరకు బోత్ ప్రొఫెషనల్ లైఫ్లోని ఫ్యామిలీ లైఫ్లోని యూ డిడ్ యువర్ బెస్ట్. సో ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్కి ఒక ఎండ్ చెప్పి గుడ్ బై చెప్పి కంప్లీట్గా మాకు మాతో మీరు స్పెండ్ చేసే టైం వచ్చేసింది. సో మీకున్న ఇన్బార్న్ సింగింగ్ స్కిల్స్ని అండ్ ఈ టైంలో మీ ఫ్రీనెస్ వల్ల మీరు ఇంకా ఎక్కువ డివోషనల్గా అవ్వచ్చు. సో ఈ డివోషన్ని ఈ ఇన్బార్న్ సింగింగ్ స్కిల్స్ని మిక్స్ చేసి పెద్దనాన్నతో హ్యాపీగా ఒక కొత్త అరోమా ఆఫ్ లైఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ పెద్దమ్మ అండ్ లవ్ యూ పెద్దనాన్న అండ్ పెద్దమ్మ. బాయ్. హ్యాపీ రిటైర్మెంట్ టు నాని అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు నాని అండ్ పోలీస్ తాతయ్య. హాయ్ తాతయ్య, నాని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వి లవ్ యు బాయ్. 40 వసంతాలు పూర్తి చేసుకున్న పెద్దమ్మ పెద్దనాన్న గల దాంపత్య జీవితంలో అనుభవాలు మాకు మార్గదర్శకాలు కావాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు ఎప్పుడు ఇలానే మాపై ఉండాలని ఆశిస్తూ మీ సౌజీ గౌతమ్. హ్యాపీ రిటైర్ లైఫ్ పెద్దమ్మ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. అలాగే మీ వల్ల మాకు అన్నయ్య అక్కలు దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ పెద్దనాన్న గారు. మా బుడ్డడి తరపు నుంచి కూడా హ్యాపీ రిటైర్డ్ లైఫ్ పెద్దమ్మ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. అన్నయ్య గారికి వదిన గారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉంటూ మా అందరికీ మీరు మార్గదర్శకంగా నిలిచి మీ దీవెనలు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మామయ్య గారు, అత్తయ్య గారు. అబ్బా, ఎంత ముచ్చటగా ఉందమ్మా ఈ కుటుంబం. అమ్మా, మరి స్నేహితులు? అమ్మో, స్నేహితులను లెక్కించగలమా? కోకొల్లలు. లెక్కలేనంత మంది ఉన్నారు ఈ కుటుంబానికి. వారి మనసుకు దగ్గరగా వారి ఆత్మీయతను చూపిస్తారు. వారిలో కొంతమంది అభినందనలు కూడా చూడు.
చాలా బాగుంటాయి. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మీరు నిన్ను నూరేళ్ళు ఇదే సంపాదించి అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. హాయ్ సచ్యుతి, నమస్కారం అండి నాగభూషణ్ గారు. ఐ విష్ బోత్ ఆఫ్ యూ a very happy wedding anniversary. May the Lord God shower His blessings on both of you and keep you healthy, wealthy and wise. Sachwati, advanced greetings for your retirement. You were a very special colleague to me. You were always involved in my activities like sports, cultural and all activities. I will miss you, but one day all of us have to retire. Well, once again, I wish both of you a very happy wedding anniversary. Bye. ఈ నెల 16వ తేదీన వివాహ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నటువంటి సత్యవతి గారి దంపతులకు నేను ముందుగా శుభాకాంక్షలను అందజేస్తూ ఆమెకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. సత్యవతి గారు, మీరు కూతురుగా, భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, నాలాంటి వాళ్లకు స్నేహితురాలిగా ఎన్ని విధాలుగా ఎన్ని పాత్రలనైతే మీరు పోషించారో ఇంతవరకు అన్నిట్లోని మీకు 100కి 100 మార్కులు పడిపోయాయి. ఇంకా మిమ్మల్ని మీకోసం, మీ జీవితాన్ని మీకోసంగా ఉపయోగించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఉద్యోగము, లంపటము ఇవేమీ లేవు. పిల్లలు ఇద్దరూ వాళ్ళంతటి వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి మీరు ఇవ్వవలసినటువంటి చక్కగా మంచి భవిష్యత్తుకి ఇచ్చి మంచి జీవితాన్నే వాళ్ళకి మీరు ఇచ్చారు కనుక వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా మీరు పెంచేశారు కనుక ఇంకా ఆ లంపటాలను తగ్గించుకొని పూర్తిగా భగవంతుడి వైపుకు మరలి 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది. స్వామిని ఈ మొత్తం చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్ముడిని తెలుసుకునేటటువంటి బుద్ధిని భగవానుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అంత గొప్ప మానవ జన్మ ఎత్తి దాన్ని వ్యర్థపరుచుకోవడం ఇక నుంచైనా మీరు పూర్తిగా భక్తురాలిగా కూడా 100కి 100 మార్కులు వేయించుకోవాలని, మీ ఇద్దరి జీవితాలు సంతోషంగా ఒక ఫలవంతంగా అయ్యి భగవంతుడి దృష్టిలో మీరు గొప్ప భక్తులుగా నిలిచిపోవాలని కోరుకుంటూ మరొకసారి మీ ఇద్దరికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. సత్యవతి గారు, నాగభూషణ గారు, మీకు 40వ హ్యాపీ మ్యారేజ్ డే. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సత్యవతి గారు, మీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సత్యవతి గారు, హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ రిటైర్మెంట్ లైఫ్. సత్యవతి గారు అండ్ నాగభూషణి గారు, విష్ హ్యాపీ మ్యారేజ్ డే both of you. God bless you. Hi Sachwati garu, wish you many more happy returns of the day, and in advance I wish you a very happy retired life too, because you are going to retire by this month end I think. యాక్చువల్లీ మీ సిస్టర్ ఫోన్ చేసి సర్ప్రైజ్ పార్టీ ఒకటి చేశాము, మా సిస్టర్ గురించి మీరు అందరూ మీ వ్యూస్ కొంచెం షేర్ చేస్తారా అని అడిగినప్పుడు ఏం చెప్పాలా అనుకున్నాను. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సత్యవతి గారు ఈజ్ ఎ వెరీ నైస్ లేడీ, షీ ఈజ్ వెరీ స్మైలీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే మేమందరం స్పోర్ట్స్ కోట, కానీ ఆవిడ మామూలు నార్మల్గానే కోర్టులో జాయిన్ అయ్యారు. ఈ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ అవుతున్నప్పుడు వీళ్ళ డిపార్ట్మెంట్లో బర్నడెట్టా ఈజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్. సో బర్నడెట్టా వచ్చి సత్యవతి గారికి ఆ గేమ్ గురించి తెలిసినా తెలియకపోయినా, నీకెందుకు, నువ్వు వచ్చి నాతో సపోర్ట్గా నువ్వు నుంచుంటే చాలు, మనం ఆడేద్దాం అనేది. సత్యవతి గారు కూడా అలాగే ఎంతో స్పోర్టివ్గా, తనకు ఆ గేమ్ గురించి తెలిసినా తెలియకపోయినా హ్యాపీగా దిగిపోయి బర్నడెట్టాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ టీం గెలిచేలాగా చేసుకునేవారు. ఐ రియల్లీ అడ్మైర్ హర్. అండ్ అదే కాదు, షీఈస్ వెరీ బెస్ట్ సింగర్.
షీ సింగ్స్ వెరీ స్వీట్లీ. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటే 7-8 ఇయర్స్ బ్యాక్ మేము మా పోర్ట్లో విమెన్స్ డే సెలబ్రేషన్స్కి చిన్న చిన్న డ్రామాలు కానీ నాటకాలు కానీ వేసేవాళ్ళం. ఆ నాటకాల్లో మా అందరికీ ఈవిడ ప్లేబ్యాక్ సింగర్, గ్రూప్ సాంగ్ అయినా సోలో సాంగ్ అయినా ఏదైనా కూడా. సో అప్పుడు తెలిసింది ఈవిడ ఎంత స్వీట్ వాయిస్తో పాడగలరు అన్నది. అండ్ ఫైనల్లీ సత్యవతి గారు, ఐ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ ఐ విష్ యువర్ రిటైర్డ్ లైఫ్ ఆల్సో విల్ బీ సేమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ సర్వీస్. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, హెల్త్ బాగా చూసుకోండి, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మన విమెన్స్ డేకి మిస్ అవ్వకుండా రండి. లవ్ యూ. మీ షష్ఠి పూర్తి శుభాకాంక్షలమ్మా. బాబు నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే ఆంటీ అంకల్, మీ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నమస్తే ఆంటీ అంకల్, హ్యాపీ షష్ఠి పూర్తి. హాయ్ బావగారు, అక్క హ్యాపీ యానివర్సరీ డే. షష్ఠి పూర్తి శుభాకాంక్షలతో రాజేంద్ర, జయశ్రీ మా వైఫ్, రాజశ్రీ మా డాటర్, సాయి కుమార్ మా సన్. హ్యాపీ యానివర్సరీ అక్క. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో సత్యక్క, నేను శేఖర్ని, నరసింహరావు గారు రెండో అబ్బాయి. నీకు బావగారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హాయ్ సత్యక్క, షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మీకు బావగారికి. హ్యాపీ రిటైర్మెంట్. సత్యక్క ఎలా ఉన్నావు? మా ఆయన అడిగాని చెప్పు. ఇదిగో నేను ప్రస్తుతం ఇలా ఉన్నా. కరోనా వైరస్ వచ్చింది కదా, ఆ హెయిర్ కట్ చేశానమాట. ప్రస్తుతం ఒమాన్లో ఉన్నాను. రాజీ దుబాయ్లో ఉంది, రావడానికి అవ్వదు. కంగ్రాచులేషన్స్ అక్క, షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఎన్ని వీడియోలు తీస్తాను అనుకుంటున్నావు? ఏది బాగుందో చూడడానికి ప్రతి సైడ్ తీయడం, కట్ చేయడం, మళ్ళీ లిప్ మూమెంట్స్ ఒకటి చూడడం ఏదో హీరోలాగా. సరే సరే, హ్యాపీ ఎంజాయ్ చేయండి. అయితే వీలుంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అక్కకు పంపిస్తున్నాను వీడియో. ఓకేనా? బాయ్ అక్క, బాయ్. నాగభూషణం గారు, సత్య, మీ ఇద్దరికి షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. మీకు అలాగే రాబోయే రిటైర్మెంట్ కూడా సత్యానికి కూడా దానికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. మీరిద్దరూ షష్ఠి పూర్తి ఆఫ్టర్ షష్ఠి పూర్తి అనంతరం కూడా మీ కార్యక్రమాలు మీ ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోవాలని కోరుకుంటున్నాం. బాబాగారి దయతో మీకు పుష్కలంగా బాబాగారి ఆశీర్వాదాలు దక్కాలని, మీకు చాలా హ్యాపీగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హాయ్ సత్యవతి గారు, మీకు నాగభూషణం గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. తర్వాత ఈ నెలాఖరున మీరు రిటైర్ అవుతున్నట్టు తెలిసింది. మీకు హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఆ భగవంతుడు మీకు, మీ వారికి, మీ పిల్లలకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ విజయలక్ష్మి. మేడం సత్యవతి మేడం గారికి 40వ వివాహ వేడుక సందర్భంగా శుభాకాంక్షలు. I wish a many more happy returns for your 40th anniversary. Like these anniversaries, you have to celebrate more and more. సత్య గారు, హ్యాపీ యానివర్సరీ డే, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే,
హ్యాపీగా ఇంకొక 100 years మీరు హ్యాపీగా ఇలాగే మ్యారేజ్ లైఫ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మరీ మరీ మేము కోరుకుంటున్నాం. గారు హాయ్ 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 ఏంటి సంగతులు? మేము సర్ప్రైజ్ ఇచ్చామా మీకు? సునీత గారు మాకు అడిగారు ఇలాగని చెప్పేసి. మరి ఫంక్షన్ ఏంటంటే వైజాగ్లో లేం కదా, మరి ఫంక్షన్ మిస్ అయిపోయాము. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నాము ఆ విషెస్ మీకు. చాలా హ్యాపీగా ఉన్నది ఇలాగ మేము పంపిస్తున్నందుకు. హ్యాపీ యానివర్సరీ, రిటైర్మెంట్ అన్నీ కలిసి వచ్చేయి ఈ మంతే. హ్యాపీగా ఉండాలి, మిగతా లైఫ్ అంతా ఆధ్యాత్మికంగా గడపాలి. మీరు మనం అందరం కలిసి ట్రిప్పులకు వెళ్ళాలి. తర్వాత ఇంకేంటి, పిల్లలతోటి సార్ తోటి మీరు హ్యాపీగా, సార్ మీకు హ్యాపీ యానివర్సరీ, ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మిగతా లైఫ్ అంతా మా విషెస్ ఎప్పుడు మీకు ఉంటాయి, సరేనా? ఇంకేంటి సంగతులు? బాయ్ 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 బాయ్. ఏ కాదు, ఈ స్పెషల్ కపుల్కి స్పెషల్ పర్సన్స్ విషెస్ కూడా వచ్చాయి తెలుసా నీకు? And auntie wish you a happy and healthy retirement. Wish you a happy marriage anniversary, uncle and auntie. Wish you a very good luck, and you are the best couple that I have ever seen, and you are inspiring to everyone. Thank you. హాయ్ ఆంటీ, అంకుల్ బాగున్నారా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి పెళ్లి రోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ మీ సూర్యకిరణ్. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. హాయ్ అక్క, బావగారు బాగున్నారా? హాయ్. మీరు ఆదర్శంగా, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాము. మీరు కుటుంబాన్ని చక్కగా బాగా నడిపించారు. మీలాగే మేము ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. మీరు ఎప్పుడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో అష్టాయుష్తో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అంకుల్ అండ్ ఆంటీ, బీ టుగెదర్ ఫర్ ఎవర్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ అక్క, మీకు బావగారికి విష్ యూ ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సత్యవతి బాబుకి నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. Wishing you a very happy wedding anniversary, uncle and auntie. Wishing you both a happy wedding anniversary, uncle and auntie. అన్నయ్య గారు, వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏ కాదు, ఈ స్పెషల్ కపుల్కి స్పెషల్ పర్సన్స్ విషెస్ కూడా వచ్చాయి తెలుసా నీకు? ఉద్యోగాలు చేస్తూ మీ వృత్తులు అంకితమై ఎందరో ఉన్నతాధికారులు మండలం పొందిన ఆదర్శ దంపతులైన మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలను ఇంటికి అందంగా ఒక మగ బిడ్డకి ఆడబిడ్డకి జన్మనిచ్చి వారిరువురిని కూడా ఉన్నతోద్యోగాల్లోకి స్థిరపరిచి వారికి కూడా ఇంజనీరింగ్ కళాశాల ఉపన్యాసకుడిని కోడలిగా అల్లుడిగా స్వీకరించి సమాజంలో ఆదర్శంగా నిలిచే దంపతులైన మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎటువంటి ఎస్ఐ గారు, మీ 5గురు అక్క చెల్లెలు, బావలు, వారి పిల్లలు మరియు ఒక తమ్ముడు, మరదలు, వారి పిల్లలతో ఇప్పటి వరకు అతని అభిమానులతో సంబంధాలను కొనసాగించడానికి సంపూర్ణ మద్దతునిచ్చిన మీ శ్రీమతి గారు మరియు అలాగే సత్యవతి గారు, మీకు గల 2 అక్క చెల్లెళ్ళు, మరుదులను, ఒక తమ్ముడు, మరదలు, వారి పిల్లలను అపురూపంగా చూసుకుంటూ ఎప్పటికీ ఆప్యాయతానురాగాలతో సత్సంపాలు నెలకొల్పుతూ కొనసాగించడంలో మీకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన మీ పతిగారు ఒకరికొకరు సాటి రానట్లుగా కుటుంబ సంబంధ బాంధవ్యాలను నెలకొల్పి మంచి స్వభావం గల ఆదర్శ దంపతులైన మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీమతి సత్యవతి గారు మీ
భాగస్వామి గారని మీ భర్తతో పాటు సమాన ప్రాతినిధ్యం ఇచ్చే మీ స్నేహితురాలు భారత గారితో మీకున్న అనుబంధం 40 సంవత్సరాలుగా కొనసాగడం పర్వాలేనిదిగా. మీ స్నేహశీలత ఆమెకి ఆదర్శప్రాయమైనది. అందుకు సహకరించిన మీ భర్త గారి సహయోగం చెప్పుకోదగినది. ఈ విధంగా ఆదర్శ దంపతులనే మీ ఇరువురికి 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానా. రిటైర్డ్ ఎస్ఐ గారు, మీ తండ్రి గారు జీవితంలో నిష్క్రమించిన అనంతరం మీ ఇరువురు దంపతులు బాధ్యత వహించి మీ తమ్ముడికి మీ చెల్లికి పెళ్లి చేసి వారికి మంచి జీవితాన్ని అందించిన ఆదర్శ దంపతులైన మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శత్రువులైన మీరిరువురు నిండు నూరేళ్లు హాయిగా సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆదర్శ దంపతులైనటువంటి మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరిరువురు జన్మించిన కుటుంబాల మరియు బంధుమిత్రుల ఇండ్లలో జరిగి పెండ్లి, బారసాల, రజస్వర ఫంక్షన్లలో మీరే ముందుండి నడిపించడంలో మీరు చూపిన చొరవ, ఉత్సాహం, కలుపుకోలుతనం అందరికీ ఆదర్శప్రాయం. హైందవ సాంప్రదాయ ప్రకారం ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు చేస్తాం. ఏమని? అసతోమా స్వర్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు అని. అటువంటి సత్య మార్గంలో నడుస్తున్నటువంటి శ్రీమతి సత్యవతి గారికి, అలాగే నీతి సమాజాన్ని సత్యంలో నడిపిస్తున్నటువంటి నాగభూషణం గారికి, దైవభక్తి మరియు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ నీతి సమాజానికి ఆదర్శవంతులైన మీకు 40వ వార్షికోత్సవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య. హ్యాపీ యానివర్సరీ. భలే ఉందమ్మా కదా. మరి పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా? సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ పార్టీ టైం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. One moment, a small treat for all of, for both of. Coming. Happy. Thank you. Rent, bike rent. Thank you. ఒక నిమిషం చిన్న డిన్నర్ ఏర్పాటు చేసాము, చూడండి. నీతో చెప్తా బాగా నడుపుతున్నారు కదండి. జారిపోతుంది. కాజు టమాటా చికెన్ వెల్కమ్. థ్యాంక్ యూ. దాన్ని పారతకు ఫోన్ చేసి చెప్పవే, ఓపెన్ చేయమనవే. పారత్ అంటమ్మా ఫోన్. It's a family party. సెటిల్ తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. భలే తృప్తిగా ఉందమ్మా వీళ్ళ కథ వింటుంటే. వీళ్ళు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా. అమ్మా అమ్మా నేను కూడా విష్ చేస్తానమ్మా. హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ సనా.